ఒక వ్యక్తి యొక్క వివాహ జీవితం అనేది సుఖప్రదంగా ఉంటుందా? లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుందా? అని మనం గమనించాల్సినప్పుడు, మనము తీసుకోవాల్సిన అంశాలు జాతకంలో 7వ స్థానాన్ని, శుక్రుని యొక్క స్థానాన్ని లేదా శుక్రుని యొక్క స్థితిని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ 7వ అధిపతి లేదా 7వ స్థానం అనేది పాపగ్రహాలతో బందీ అయి ఉన్న, లేదా రవి గ్రహంతో అస్తంగత్వం చెంది ఉన్న సప్తమాధిపతి, అది ఒక రకమైన ఇబ్బందికరమైనటువంటి అంశంగా పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా సప్తమాధిపతి ఒకవేళ పాపగ్రహాలతో యుక్తి పొందినా కానీ దాన్ని కూడా ఇబ్బందికరమైనటువంటి వివాహ జీవితంగా పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ అబ్బాయి విషయంలో శుక్రగ్రహాన్ని, అమ్మాయి విషయంలో మనం ఇక్కడ కుజగ్రహాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇక్కడ అబ్బాయి జాతకంలో శుక్రుడు కరెక్ట్గా లేకపోయినా, అమ్మాయి జాతకంలో కుజుడు సక్రమంగా లేకపోయినా కానీ అది కూడా ఇబ్బందికరమైన వైవాహిక జీవితాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ అమ్మాయి జాతకంలో సప్తమ స్థానాన్ని కుజునితో పాటు ఇక్కడ 9వ స్థానాన్ని కూడా తీసుకోవాలి. ఎందుకంటే 9వ స్థానం అనేది స్త్రీ జాతకంలో భర్తని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలనేవి ఒకవేళ 9వ స్థానం అనేది ఈ యొక్క పాపగ్రహాల చేత అఫ్లిక్ట్ అయి ఉన్నప్పుడు అది వైవాహిక జీవితం అనేది సమస్యలతో కూడి ఉంటుందని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇరువురి జాతకాల్లో చంద్రుని యొక్క పరిస్థితిని కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకు? చంద్రుడు అవగాహనకు, అండర్స్టాండింగ్కు ప్రధాన కారకుడు. కాబట్టి ఇద్దరి మధ్య సరైనటువంటి అవగాహన సంబంధం అనేది ఉంటుందా? పరస్పరం అర్థం చేసుకునే శక్తి ఉంటుందా? ఎందుకంటే వివాహ జీవితానికి పరస్పర అవగాహనే ఒక ప్రధానమైనటువంటి ఇరుసు లాంటిది. ఓకేనా? అవగాహన లేకపోతే అది ఇబ్బందికరమైన వైవాహిక జీవితం అవుతుంది. కాబట్టి ఇరువురి జాతకంలో దానిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ చంద్రుడు ఒకవేళ నీచంగా ఉన్నా, చంద్రుడు పాపగ్రహాల మధ్య ఉన్నా కానీ అది అవగాహన లోపం వల్ల వైవాహిక జీవితం అనేది కొంత